హలో వయసుని కలిసి రాజు ఒంటరి పోరాటం ఒక మహానుభావాన్ని గొప్ప వ్యక్తిని చూపెడతా మన అంటే మా సినిమా వాళ్ళ దాంట్లో నాకు ఒక ఇష్టమైన వ్యక్తి మన వాసు గారు అని. అన్న నమస్తే అన్న, బాగున్నావా? అన్న వచ్చేసి అన్నకు ఫర్ డే 4,000 రూపీస్. చూడండి, అన్నకి యాక్చువల్లీ పెళ్ళయింది. అమ్మ నువ్వు ఎక్కడున్నా నిన్ను నూరేళ్ళు మా అన్నతోని వాసన్నతోని బాగుండాలని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ అమ్మ అన్నను మంచి చూసుకో. నీ గురించి పొద్దున్న 4:30కి లేచి ఈ నైట్ 12 o'clock పండుకుంటాడు. అన్నని ఇంటికి రాగానే మంచి చూసుకో అమ్మ, ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్. అమ్మాయిలు ఇటువంటి అబ్బాయి దొరికిందనుకో, మీకు ఒక డ్యూటీ చేసే అబ్బాయి, ఒక వర్క్ మీద ఫోకస్ ఉన్న అబ్బాయి దొరికిందనుకో, మిస్ కాకండి. చాలా మీరు కష్టపడైనా అబ్బాయిని సాధించుకోవాలి మీరు. అన్న ఆడియన్స్ కావని చెప్తావా? ఏమన్నా చెప్పు, నువ్వు చెప్పు. పని చేసుకొని చెప్పు, ఖాళీగా ఉండకుండా పని చేసుకుంటారు. నువ్వు చెప్పాలన్న, నేను నోటితో చెప్పాలి. ఒకసారి చెప్పే పని చేసుకో. పని చేసుకోండి. ఇలా అన్న చెప్పినందుకైనా మీరు సిగ్గు రావాలి కొంచెం. ఎందుకంటే అన్న పెళ్ళికాక ముందుకు చిల్లరగా తిరిగేది, పెళ్ళైనాక ఒక పొజిషన్కి వచ్చిండు. పెళ్ళికాక ముందుకి మీరు కష్టపడాలి. అర్థమైందా నేను అనేది? అది ఓకేనా? ఇప్పుడు చూసిన పెళ్ళైనాక ఇంత పొద్దు నుంచి కష్టపడతారు. అదే పెళ్ళికాక ముందు కష్టపడరు అనుకో, ఇట్స్ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. ఓకేనా? బాయ్.